ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ క్లుప్త సందేశాలు మీకు ఆశీర్వదకరంగా ఉంటున్నాయని భావిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాను. అనేకులకు మీరు వీటిని చేరువ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. మీరు మీకు మాత్రమే కాకుండా అనేకులకు చేరాలని ఆశించండి, ప్రార్థించండి. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాట నేను మీకు తెలియపరుస్తాను. దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మన ఎడల చేస్తుంటాడు. గొప్ప కార్యాలు మనం అనుభవిస్తూ ఉంటాము. ఆయన చేయని కార్యం అంటూ ఉండదు, చేయనిదంటూ లేదు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు మన పక్షాన చేస్తూ వెన్నుతట్టి చేయి పట్టి నడిపిస్తున్న నాయకుడు, కాపరి, వైద్యుడు ఆయనే మనకు దేవుడు. ఆయన అనేక అద్భుతాలు, మహత్కార్యాలు మనకు చేస్తున్నప్పటికీ మనం ఆశ్చర్యపడవలసిన ఒక గొప్ప విషయాన్ని నేను మీతో చెప్తాను. అది నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వాక్యంలో వ్రాయబడిన మాటల సారాంశం. ఆ మాటలు నేను చదువుతాను ఒకసారి. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. ప్రియులారా చూడండి, మనుషులు మనకు భయపడేటట్లు ఆయన చేస్తాడట. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనల్ని బట్టి కాదు, ఆయనను బట్టి. మనకేదో శక్తి ఉందని, మనలో ఏదో సామర్థ్యత ఉందని, మనమేదో చేయగలము అని కాదు, కానీ ఆయనను బట్టి మనుషులు మనకు భయపడేటట్లు. అంటే ఎవరైనా మనకి ఏదైనా కీడు తలపెట్టినప్పుడు వాళ్ళకి అధైర్యం కలుగుతుంది. ఎందుకని? వాళ్ళు ఆరాధించే దేవుడు శక్తిగల దేవుడు, వాళ్ళు ఆరాధించే దేవుడు ప్రభావం కలిగిన దేవుడు, వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అనే భయం
వాళ్ళకి కలుగు చేస్తాడట. ఇదే చరిత్రని ఇశ్రాయేలు చరిత్రలో కూడా మనం గమనిస్తామండి. ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు ఏలి కుమారులు నిబంధన మందసాన్ని తీసుకుని వెళ్ళి ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీన్లు భయపడ్డారంటండి. సర్వలోకనాథుని నిబంధన మందసం యుద్ధ భూమికి వచ్చింది, ఇక మన పని అయిపోయింది అని వాళ్ళు కలవరపడ్డారట. ఎందుకంటే శత్రువుకి మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసు, ఆ దేవునిలో ఉన్న శక్తి సామర్థ్యత ఏంటో తెలుసు. అందుకే అపవాది అయిన సాతాను కానివ్వండి, ఈ అపవాది సైన్యమే కానివ్వండి, ఇక లోక సంబంధమైనటువంటి క్రియలే కానివ్వండి, ఇవన్నీ కూడా మన మీద ఏదైనా దాడి చేయాలి అని అనుకుంటే అధైర్యం కలిగేటట్లుగా దేవుడు మన ఎడల కృప చూపిస్తాడు, కార్యం చేస్తానని. ఇదిగో ఈ వాక్యంలో, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను. ఏం చేస్తాడు ఆయన? జనులు మనకు భయపడేటట్లు మన ఎడల ఏం చేస్తాడు ఆయన? మీకు చిన్న మాట, నేను ఈ నిర్గమకాండంలోనే 34వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదివి వినిపిస్తాను. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. పొలిమేరల్ని గొప్పవిగా చేస్తాడట. సాతాను లోనికి ప్రవేశించాలంటే దడబుట్టేటట్లు, సాతాను లోపలికి ప్రవేశించాలంటే గడగడలాడేటట్లు. చూడండి మన దేవుని ఎంత గొప్ప కార్యాలు. మన పొలిమేరల్ని ఆయన గొప్పవి చేసినప్పుడు ఎవడేం చేయగలుగుతాడు? ఏదో చిన్న గోడ అయితే దూకు లోపలికి రాగలుగుతాడు. ఏదో అల్పమైనవి అనుకుంటే వాటిని ఏదో పాడు చేసి లోపలికి రావచ్చు అని అనుకుంటాడు. దేవుడు ఒక వ్యక్తికి ప్రాకారాన్ని వేస్తే, దేవుడు ఒక వ్యక్తికి చుట్టూ కంచె వేస్తే, యోబు చరిత్రలో మనం చదువుతాం కదా, సాతాను దేవునిని పర్మిషన్ అడుగుతున్నాడు. నీ సెలవిస్తే, నీవు ఆజ్ఞాపిస్తే ఆ కంచె తీసివేస్తే కదా నేను లోపలికి వెళ్తాను. నిజమే, దేవుడు కంచె వేసి ప్రాకారాన్ని వేసి పొలిమేరలు స్థాపిస్తే ఎవడు ప్రవేశించలేడు. మీకు ఇంకొక చరిత్ర కూడా ఈ విషయంలో జ్ఞాపకం రావాలి. లోతు జీవితంలో మనం గమనించినప్పుడు దేవదూతలు ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ప్రాంతపు ప్రజల యొక్క మూర్ఖమైన వక్రజనం కదండి, కామ వికారయుక్తమైన నడవడి చేత బ్రతుకుతున్న వాళ్ళు కదండి. దేవదూతల ఇంట్లో ఉన్నారు, ఆ ఇంటి చుట్టూ జనం చేరిపోయారండి. లోతుతో చెప్తారు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు పంపించు, మాకు కావాలాళ్ళు. అట్లా అంటే లోతు తలుపు వేసేశాడు. నా పిల్లలన్నా, నా కడుపును పుట్టిన బిడ్డలన్నా వదులుకుంటాను, కానీ నా ఇంటికి దిగి వచ్చిన ఆ దేవదూతలను నేను బయటికి పంపను. నా బిడ్డలన్నా నేను త్యాగం చేస్తాను, కానీ ఈ దుష్కార్యానికి నేను ఒడికట్టను అని వాళ్ళని బయటికి నెట్టి తలుపు వేశాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే స్థానికులండి వాళ్ళు, అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళే ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారంట, కానీ ఆ ఇంటికి ద్వారం కనిపించలేదంట వాళ్ళకి. ఎంత విడ్డూరమో చూడండి. అక్కడ పుట్టి అక్కడ పెరిగిన వాళ్ళకి ఆ ఇంటికి ద్వారం ఎక్కడ వాళ్ళకి తెలియదేంటి? ఆయన పొలిమేరలు గొప్ప చేస్తే, కంచి వేసి ఆయన కాపాడితే ఏ దుష్టుడు ఏం చేయలేడు, ఏ అపవాది లోపల ప్రవేశించలేడు. అందుకే ఆ దుష్టునికి దడ పుట్టేటట్లు, ఆయనను బట్టి మనకు భయపడేటట్లు దేవుడు చేస్తాడట. నిజమే, ఈరోజున కొన్ని విషయాలు మనం వింటుంటాం. వాళ్ళ జోలికి వెళ్ళబోకండ్రా బాబు, వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు, వాళ్ళ పక్షాన ఉన్న దేవుడు రోషం కలిగిన దేవుడు అనే సాక్ష్యాలు కూడా మనం వింటుంటాము. కనుక ఆ దేవుని గొప్ప కార్యాలను బట్టి మనం ప్రభువుకి స్తుతి చెల్లించాలి. మీకు ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను చదివి వినిపిస్తాను. అది రాజుల మొదటి గ్రంథంలో 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతున్నాను. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. జనులు ఆయనను బట్టి మనకు ఎందుకు భయపడతారు? ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడు గనుక, ఆయన మన మధ్యలో నివాసం చేయువాడు గనుక, ఆయన మన మధ్య నివాసి గనుక. ఏమండి, శక్తి కలిగిన సర్వాధికారి అయిన ప్రభు మనతో ఉండి మనతో నివాసం చేస్తున్నప్పుడు శత్రువైన వాడు మన మీద ఏదైనా దాడి చేయాలంటే ఎలా ముందుకు రాగలుగుతాడు? ఆయన మనతో లేకపోతే వస్తాడు,
ఈ రోజున అపవాది మనం చూసి భయపడడానికి, శత్రువు మనం చూసి భయపడడానికి ఏంటి కారణం అంటే ఆయనను బట్టి. ఆయన మన నివాసం ముందున్నాడు, ఆయన మన గుండె గుడిలో ఉన్నాడు, ఆయన మన మదిలో మనసులో కొలువై ఉన్నాడు. వీడక విడిచిపెట్టక మనతో సహజీవనం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మన పక్షాన ఉండి మన ముందు నిలిచి సాతానికి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. కనుకయే ఆయన చాటును ఈరోజు మనం బ్రతుకుతూ కాపాడబడుతున్న సంగతి వాస్తవం. నా ప్రియమైన సహోదరులారా, ఆయన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని మనం తలంచినప్పుడు ఎందుకు ఈ రోజున ఒక విజయవంతమైన బ్రతకగలుగుతున్నాము, సురక్షితమైన రెక్కల నీడలో మనం నిలబడగలిగి కాపాడబడగలుగుతున్నాము అని అంటే మంది కాదు, మనము కాదు, ఆయనను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన వాత్సల్యమును బట్టి, ఆయన ప్రేమను బట్టి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయనను బట్టి ఇంత విజయవంతమైన బ్రతుకును మనకు ప్రసాదించిన తండ్రి స్తుతింపబడును గాక. కృతజ్ఞులమై జీవితాంతమైన రుణపడి బ్రతుకుతాము. చిన్న ప్రార్థన. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని బట్టి మనుషులు, జనులు మాకు భయపడినట్లు చేయువాడా, మా పక్షమున నిలిచి మా పొలిమేరలను గొప్ప చేసి ఏ దుష్టక్రియలు లోపలికి రాకుండా, ఏ అపవాది తంత్రములు మాకు చెరువు కాకుండా మీరే కాపాడుతున్నారు, మీరే శక్తిని ప్రసాదిస్తున్నారు. అందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. లేకపోతే ఏనాడో మేము లోకంలో కలిసిపోవలసిన వారు, ఏనాడో కాలగమనంలో కలిసిపోవలసిన వారు, నేటి వరకు కాపాడబడిన వారమై సురక్షితంగా నిలిచి ఉన్నామంటే అది కేవలం నీ కృప తప్ప వేరొక్కటి లేదు నాయన. నిజమే, మీరు మా మధ్య నివాసం చేసే దేవుడవు, మాతో సహజీవనం చేస్తున్న దేవుడవు, మా మధ్య కొలువై ఉన్న దేవుడవు. మిమ్మల్ని బట్టి కదా మేము ధైర్యంగా ఉన్నాము, మిమ్మల్ని బట్టియే కదా స్థైర్యంగా ముందుకు కొనసాగుతున్నాము, ఈ మీ రెక్కల నెడలో బ్రతుకుతున్నాము. కృతజ్ఞులమై శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ జీవితాంతం మీతో కూడా మేము కృతజ్ఞులమై ఉండడానికి కృప చూపించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.